హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచిరండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ బిర్యానీ అండి. ఎంతో కమ్మగా టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా కూడా ఉంటుంది. రైతాతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కి 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత 2 టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత నెయ్యి కూడా వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కి అందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఆ రెండు వేసుకున్న 2 బిర్యానీ ఆకులు, తర్వాత అందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ మసాలాలు, చెక్క, లవంగ, స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. యాలకులు వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక 50% వేయించుకోవాలి. అవి ఫస్ట్ 50% వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగించుకోవాలి. పచ్చివాసన పోయేంతవరకు వేగిన తర్వాత ఒక చిన్న టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న టమాటా వేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం వేయించుకున్న తర్వాత ఒక బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టమాటా వేగిన తర్వాత ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. 1 కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకొని అది కూడా ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నేను పచ్చిదే వేసుకున్నాను స్వీట్ కార్న్. తర్వాత అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోకి ఇప్పుడు పొడి మసాలాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, తర్వాత అందులోకి గరం మసాలా వేసుకోవాలి ఒక 1/2 టీ స్పూను. తర్వాత నేను కారం బదులుగా మిరియాల పొడి వేస్తున్నాను. 2 టీ స్పూన్లు మిరియాల పొడి వేసుకోవాలి. 2 టీ స్పూన్లు మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మసాలా అంతా పట్టేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత 1కి 1.5 చొప్పున నీళ్లు పోసుకోవాలి. క్యారెట్ ఇవన్నీ వేస్తేనే స్వీట్ కార్న్ డామినేట్ చేస్తాయి, అందుకని నేను వేయలేదు. ఇప్పుడు వాటర్ కూడా పోసుకున్నారు. 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్లు పోసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఎసరు బాగా మరిగించుకోవాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులోకి 1 కప్పు రైస్ వేసుకోవాలి. రైస్ కూడా వేసుకొని 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కూడా కలిపి వేసుకున్న తర్వాత రైస్ని ఒకసారి కలుపుకోవాలి. రైస్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని 15 నిమిషాలు అలా బాగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి స్లోగా స్పోర్క్తో కానీ లేదా అట్లకాడతో కానీ నెమ్మదిగా కలుపుకోవాలి. అట్లకాడతో అలా నెమ్మదిగా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.